కలికాలం అంటే ఇదేనేమో చిత్ర విచిత్రమైన ఘటనలు రోజుకొకటి బయటకొస్తున్నాయి. ఎప్పుడు ఎక్కడ ఏది జరిగినా బ్రహ్మంగారి కాలజ్ఞానానికి అంటగడుతున్నారు. కాలజ్ఞానంలో రాసినవి జీవిత సత్యాలని కొన్ని జరిగిన సంఘటనల ఆధారంగా ఒప్పుకోక తప్పదు. కానీ మరికొన్ని నమ్మశక్యంగా లేని వింతలు చూస్తే షాక్ అవ్వడం తప్ప ఏమీ చేయలేని పరిస్థితి ఉంది. అలాంటి సంఘటన గురించే మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. ఆ వివరాలేంటో ఈ వీడియోలో చూద్దాం. ప్రకృతి ఎన్నో వింతల సమాహారం. అయితే ఎన్నడూ చూడని విడ్డూరాన్ని, కనీవిని ఎరుగని సంఘటనలు చూసినప్పుడు అదంతా దేవుడి మహిమేనని బలంగా నమ్ముతుంటారు. కేవలం భగవంతునికే సాధ్యమని విశ్వసిస్తుంటారు. ఈ విశ్వాసాలను కొట్టిపారేయలేని సంగతులు కూడా చోటు చేసుకున్నాయి. గతంలో విగ్రహాలు పాలు నీళ్లు తాగాయని స్పూన్ల కొద్దీ పట్టించేశారు భక్తులు. అయితే కొన్ని రాళ్లకు ఆ లక్షణాలు ఉంటాయని సైంటిఫిక్ రీజన్ ఉందని చెప్పారు శాస్త్రవేత్తలు. ఇదిలా ఉంటే ఇప్పుడో వింత సంఘటన చోటు చేసుకుంది, వార్తల్లో నిలిచిందే. దీంతో ఇదంతా దేవుడి మహిమ అంటూ పూజలు నిర్వహించారు స్థానిక మహిళలు. ఆంధ్రప్రదేశ్లోని ఓ గ్రామంలోని వేప చెట్టు నుండి పాలు ధారలా కారుతున్నాయి. ఈ వింతను చూసేందుకు ఎగబడుతున్నారు స్థానికులు. వేప చెట్టు నుండి పాలు సన్నటి జలపాతంలా కారుతున్న విచిత్రమైన ఘటన నంద్యాల జిల్లాలో చోటు చేసుకుంది. ఆత్మకూరు మండలం వెంకటాపురం గ్రామంలోని ఓ వేప చెట్టుకు పాలు ధారలా కారుతున్నాయి. ఈ విషయం ఊరంతా పాగిపోయింది. దీంతో ఆ వింతను చూసేందుకు తండోపతండాలుగా తరలి వెళ్లారు మహిళలు. ఇదంతా దేవుడి మహిమ అంటూ చెట్టుకు పూజలు నిర్వహించారు. ఈ విషయం పాకి పక్క గ్రామాలకు కూడా చేరింది. దీంతో అక్కడ నుండి కూడా ఓ వేప చెట్టుకు వద్దకు వచ్చి ఈ వింతను చూశారు. మరికొంతమంది అయితే ఆ పాలను కవర్లలో నింపుకొని ఇంటికి తీసుకువెళ్తున్నారు. బ్రహ్మంగారి కాలజ్ఞానంలో చెప్పారంటూ ఎవరికి తోచినట్లు వారు మాట్లాడుకుంటున్నారు. ఈ విషయాన్ని నాస్తికులు, కొంతమంది సైన్స్ పరిజ్ఞానులు మాత్రం కొట్టిపారేస్తున్నారు. ఇటీవల కురిసిన వర్షాల కారణంగా భూమిలో కెమికల్ రియాక్షన్ జరుగుతుందని, అందుకే ఇలా వేప చెట్టు నుంచి తెల్లటి ద్రవం కారుతూ ఉండొచ్చని, దీన్ని దైవ మహిమగా భావించడం కరెక్ట్ కాదని అభిప్రాయపడుతున్నారు. అలాగే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ కారణంగా చెట్టు కాండంపై తొర్రలా ఏర్పడి చెట్టులో దాగి ఉండే నీరు బయటికి ఉబికి వచ్చి పాలధారలా కారుతుందని అంటున్నారు. 50 ఏళ్లు దాటిన వేప చెట్టులో ఇలా ఎక్కువగా జరుగుతుందట. పల్లెటూరు కావడంతో అవగాహన లేక కొంతమంది దేవుడి మహిమ అంటూ పూజలు నిర్వహిస్తున్నారని చెబుతున్నారు. గతంలో కూడా చెట్టు నుండి పాలు ధారలుగా కారిన ఘటనలు కూడా వెలుగు చూశాయి.